ఆయనకు ఒక ప్రీతికరమైన. ఇప్పుడు మన ఇంట్లో 4 పిల్లలు ఉన్నారు, ఇద్దరు మన మాట బాగా వింటారు, ఇద్దరు అస్సలు మన మాట వినరండి. మనకి ఎంత ప్రేమ ఉన్నా ఏంటండి, ఆ ఇద్దరు మాట వినేవాళ్ళని మనం చూసే చూపు వేరుగా ఉంటుంది. ఆమెను చెప్పడం గట్టిగా అంతే. ఇద్దరు మన మాట వింటారు, మనకు లోబడతారు, వాళ్ళని మనం నడిపించే విధానం వేరుగా ఉంటుంది. కొందరు ఎదురు మతం తిరకాసు పనులు చేస్తుంటారు, రోజుకో గొడవలు తెస్తుంటారు, రోజుకొక సమస్యలు తెస్తుంటారు. వాళ్ళ వల్ల మనకు ఇరిటేషన్ వస్తుంది, తలకాయ నొప్పి వస్తుంది. ఏంటంటే వాళ్ళు మన పిల్లలే, వాళ్ళు నీ పిల్లలు అయినప్పటికీ కూడా నీ మాట వినే వాళ్ళని చూసుకునే విధానం వేరుగా ఉంటుంది, నీ మాట వినని వాళ్ళని చూసుకునే విధానం వేరుగా ఉంటుంది. సో దేవుని వాక్యానికి లోబడే ఒక గుంపు ఉంటారు, దేవుని వాక్యానికి లోబడని ఒక గుంపు ఉంటారు. లోబడే వాళ్ళు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభు ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వచ్చి యేసు ప్రభుని అంటారు, అయ్యా నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎవరైనా ఎవరమైనా? శతాధిపతి, సమాజ మందిరపు అధికారి కాదమ్మా, శతాధిపతి. నీ వలన మేలు పొందడానికి ఇతడు యోగ్యుడు. ఎందుకంటే ఈయన మన యూదులను ప్రేమించి సమాజ మందిరాన్ని కట్టించాడు. ప్రైజ్ ది లార్డ్. యూదులను ప్రేమిస్తాడు ఆయన, రోమీయుడు కానీ యూదులను ప్రేమిస్తాడు. నా కులపోళ్ళనే ప్రేమిస్తాను అండు. మేమంతా ఒక కులపోళ్ళు అండి పాస్టర్ గారు అండి, మా కులపోళ్ళకు ఒక సభ పెట్టకపోయారా? ఇది కాదు. ఆయన ఒక రోమీయుడు, యూదులను ప్రేమించాల్సిన అవసరం ఏంది? యూదులను ప్రేమించి వాళ్ళకు సమాజ మందిరాన్ని కట్టించాడు. అందుకే ఆ పెద్దలు వచ్చి అంటారు, అయ్యా నీ వలన మేలు పొందడానికి అతడు యోగ్యుడు, అతడు పాత్రుడు, అతనికి ఏదైనా మేలు చేయాలి. తన ఇంట్లో ఒక దాసుడు స్వస్థత లేకుండా ఉన్నాడు కనుక నీవు అతని ఇంటికి రావంటే వెళదామన్నాడు ప్రభు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. నీవు యోగ్యుడిగా బ్రతుకు. ఎందుకు రాడు ప్రభు నీ ఇంటికి? నీవు యోగ్యంగా బ్రతకకుండా దరిద్ర పనులని చేసి, చండాల పనులని చేసి, నీచమైన పనులను చేసి, నోరు తెరిసే బూతులు, నోరు తెరిసే దుర్భాషలు, భార్యను పట్టుకుని కొట్టడం, తాగి గందరగోళం చేయడం, ఇలాంటి వాళ్ళ ఇంటికి ప్రభువా రావా యేసయ్యా, రావా యేసయ్యా, ఎప్పుడో నీ రాకడ సమయం. ఎక్కడొస్తాడు దేవుడు? చూడండి, వాళ్ళు చెప్పారు, అయ్యా నీ వల్ల మేలు పొందడానికి అతను యోగ్యుడు. ఎందుకంటే యూదులను ప్రేమించాడు, సమాజ మందిరం కంటే అతను యోగ్యుడు, పాత్రుడు. ఆ సాక్ష్యాన్ని బట్టి సరే వెళదాం అని బయలుదేరాడు. మరి ఈరోజు మన ఇంటి పరిస్థితి ఎలా ఉంది? మన జీవనం ఎలా ఉంది? యోగ్యులమేనా? మనం పాత్రులమేనా? దైవాశీర్వాదాన్ని పొందడానికి కావలసిన అర్హత, యోగ్యత మనలో ఉందా? ఆ యోగ్యత లేకుండా, అర్హత లేకుండా, ఆ క్రియలు లేకుండా, ఆ మంచి పనులు లేకుండా దేవా నా ఇంటికి రండి నన్ను ఆశీర్వదించమని అడగడం అది నిష్ప్రయోజనమైన విషయం, అది అనవసరమైన కార్యక్రమం. కనుక ప్రవర్తన జాగ్రత్తగా కాచుకోవాలి. బైబిల్ అంటే దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ప్రైజ్ ది లార్డ్. నీ మునుపటి సత్ప్రవర్తన కంటే నీ వెనకటి సత్ప్రవర్తన అధికమైందమ్మా రుతమా. ఒకప్పుడు కన్నా రోజు రోజుకి మన ప్రవర్తన మరింత మెరుగుపడాలి తప్ప మన ప్రవర్తన పాడైపోకూడదు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు యేసుప్రభు వెళుతుంటే వెంటనే ఆయన కబరు పంపిస్తాడు, అయ్యా నువ్వు నా ఇంటికి రావడానికి నేను పాత్రుడను కాను. తగ్గింపది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళందరూ ఈయన పాత్రుడు అంటే, అయ్యా నేను అపాత్రుడిని, నేను అయోగ్యుడిని బాబు. అది తగ్గింపు. బడాయి చేష్టలో డబ్బు ఉంది, అధికారం ఉంది, నేను శతాధిపతిని. అంటే 100 కదమ్మా, 100 మందికి అధిపతి నేను, 100 మంది నా చేతి కింద పనిచేస్తారు, నేను శతాధిపతిని. గర్వపు మాటలు లేవు. నేను అపాత్రుడిని, నేను యోగ్యుని, నీవు నా ఇంటికి వచ్చేదానికి నేను అయోగ్యుడిని. ప్రైజ్ ది లార్డ్. నీ మాట మాత్రం పంపించు అంటే విశ్వాసం, ఆయన మాట మీద ఉన్న విశ్వాసం, నమ్మకం, వాక్యం మీద ఉన్న నమ్మకం. ఓ మాట మాత్రం పంపించు. మనం ఏం మాట్లాడుతుంది? మా ఇంటికి ఎందుకు వస్తావులేయ్యా? అర్థమైందండి? మా ఇంటికి ఎందుకు వస్తావులేయ్యా, పేదోళ్ళకి ఎందుకు కనపడతారులేయ్యా, ఇవి మనం మాట్లాడేవి. డబ్బున్న వాళ్ళ ఇంటికే పోతారు, మా ఇంటికి ఎందుకు వస్తారు? ఇవా మనం మాట్లాడాల్సింది. ఒక డబ్బున్నవాడు చెప్తున్న మాట ఏంటంటే నేను అపాత్రుణ్ణి. ఒక అధికారి చెప్తాను నేను అపాత్రుణ్ణి, అయోగ్యుణ్ణి నేను. ఆ ఇంట్లో దేవుడు అద్భుతం చేశాడు. చప్పట్లు కూడా అందరూ గట్టిగా.
నీవు యోగ్యమైన ప్రవర్తన కలిగి జీవిస్తే నిశ్చయంగా నీ ఇంట్లో దేవుడు ఒక అద్భుతం చేయబోతున్నాడు. మరణాన్ని దేవుడు నిరర్ధకం చేయబోతున్నాడు. వ్యాధుల నుండి దేవుడు విడుదల దయచేయబోతున్నాడు. అద్భుతమైన కార్యాలు నీ కుటుంబంలో ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సన్నిధి నీ ఇంట ఉంటుంది.